పార్ట్ 1 దుర్గామాత ఎవరు? దుర్గామాత అనగా శక్తి స్వరూపం. ఆమెను ఆదిశక్తి అని కూడా పిలుస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తుల సమ్మేళనంగా అవతరించిన దేవి ఆమె. దుర్గా అనే పదానికర్థం అపాయం నుండి రక్షించేది. మహిషాసుర వధ కథ. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను బాధించసాగాడు. అతను బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు, ఏ దేవుడు కూడా తనను చంపలేడని. దేవతలు అందరూ కలిసి తమ శక్తులను కలిపి ఒక మహాశక్తిని సృష్టించారు. అదే దుర్గామాత. ఆమెకు 10 చేతులు, ప్రతి చేతిలో ఒక ఆయుధం, సింహం మీద కూర్చుని యుద్ధానికి బయల్దేరింది. మహిషాసురుడితో 9 రోజులపాటు భీకర యుద్ధం జరిగింది. చివరకు 10వ రోజు దుర్గామాత అతన్ని సంహరించింది. ఈ విజయాన్ని మనం విజయదశమిగా జరుపుకుంటాం. నవరాత్రుల ప్రాముఖ్యత. నవరాత్రులు అంటే 9 రాత్రులు. ఈ 9 రోజుల్లో దుర్గామాత 9 రూపాల్లో పూజించబడుతుంది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. ప్రతిరోజు ఒక ప్రత్యేక శక్తిని సూచిస్తుంది. దుర్గామాత కేవలం యుద్ధదేవత కాదు, భక్తులకు ధైర్యమిస్తుంది, చెడు శక్తులను తొలగిస్తుంది, మనసుకు శాంతినిస్తుంది, కష్టాలను దూరం చేస్తుంది. ఆమెను భక్తితో పూజిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి అని విశ్వాసం.